సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఆధార్ కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. యుఐడిఏఐ కొత్త వ్యవస్థను తీసుకురాబోతోంది. దీని ప్రకారం ప్రజలు ఇప్పుడు వారి ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు. తమకు సంబంధించిన అప్డేట్లు చేసుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు యుఐడిఏఐ కొత్త వ్యవస్థ కల్పించింది. ఇప్పటి వరకు కార్డుదారులు ప్రతి చోట ఉన్న ఆధార్ సెంటర్లలో ఈ పనిని పూర్తి చేసేవారు. ఆ సమయంలో వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనేవారు. ఒక పని కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేసేవారు. దీనికోసం ప్రజల సమయం, డబ్బు వృధా అయ్యేది. అయితే ఇప్పుడు కార్డుదారులు తమ పని కోసం ఆధార్ నమోదు కేంద్రాలను సందర్శించవలసిన అవసరం లేదు. కేవలం ఇంటి దగ్గర నుంచే ఆధార్ సేవల్ని వేగంగా, మరింత సురక్షితంగా చేయడమే యుఐడిఏఐ కొత్త మార్పుల లక్ష్యం. దీనికి కార్డుదారులు ఏవైనా అప్డేట్ల కోసం ప్రభుత్వంతో అనుసంధానించబడిన గుర్తింపు డాక్యుమెంట్ను ఉపయోగించవలసి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సహా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వంతో అనుసంధానించబడిన గుర్తింపు పత్రం లేకపోతే జరగాల్సిన పని మధ్యలోనే ఆగిపోతుంది. ఇది మాత్రమే కాకుండా నమోదు కేంద్రాలలో ఫీజు సవరించారు. కార్డుదారులు వారి సౌలభ్యం కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ ఫీజుల్లోనూ మార్పులు చేశారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్, ఈమెయిల్ వంటి వాటిని అప్డేట్ చేసుకోవాలి అంటే ₹75. ఇక వేలుముద్ర, ఐరిస్ స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ అప్డేషన్కు ₹125. ఇక డాక్యుమెంట్ అప్డేషన్కు ఆధార్ కేంద్రాలలో 75, జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితం. అలాగే 5 నుండి 7 ఏళ్ల వయసు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచితంగా అప్డేట్స్ చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు ప్రింట్కు 40. మీరు మీ ఆధార్ కార్డును ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనుకుంటే అదే చిరునామాలో మొదటి సభ్యునికి 700, అదనపు ప్రతి సభ్యునికి 350 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఒకవేళ అలా చేయకపోతే వచ్చే జనవరి 1 నుండి పాన్ కార్డు చెల్లదు. ఇంకా కేవైసీ ప్రక్రియను ఇప్పుడు మరింత ఈజీ చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఓటీపీ, వీడియో కేవైసీ లేదా ఫేస్ టు ఫేస్ సమావేశాల ద్వారా గుర్తింపు వెరిఫికేషన్ను నిర్వహించవచ్చు.